ఇక చూసిన కదా నవీన్ యాదవ్ తల్లి ఏం చెప్పిందో ఇప్పటిదాకా వాళ్ళ చుట్టపక్కలు వాళ్ళ ఆడబిడ్డలు ఏం మాట్లాడిదో విన్నారు. ఇక నీ దండం పెడితే ఇప్పుడు కస్తూరమ్మ కోడలు పెద్ద కోడలు ఇక ఈ బుడపోల కాళ్ళకు వండి పెట్టేది ఇచ్చిపెట్టి మా కాళ్ళ గిరికలు కట్టుకొని ఈ గల్లి ఆ గల్లి మొత్తం గాలించింది. బాగానే తిప్పలేదు తల్లి, బాగానే కష్టపడేది. మరి కష్టపడేందుకైతే ఇలా కొండంత పండుగ జూబ్లీ హిల్స్ అవుతుంది తల్లి. బంపర్ మెజార్టీతో గెలిచిర్రు. ఏమనిపిస్తుంది పానం? మంచిగా సంతోషంగా ఉంది. మా జూబ్లీ హిల్స్ కుటుంబ సభ్యులు ఈరోజు తీర్పిచ్చినారు. థ్యాంక్ యూ. అమ్మో జూబ్లీ హిల్సే కుటుంబం, అదే ప్రజలే మీ కుటుంబం. అవును, మరి మా ఆయన అట్లా చూసుకుంటాడు అందరినీ. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని మా కుటుంబ సభ్యుల లెక్క, ఆడపిల్లల్ని మా ఇంటి ఆడబిడ్డల లెక్క చూసుకుంటారు. అందుకనే ఎదటోళ్ళు మచ్చ చేసినా ప్రజలే మా కుటుంబం అనుకో నవీన్ అన్న మాకు సేవ చేస్తుడు కాబట్టి ఇలా ఈ తీర్పిచ్చిరు కదా. ఎన్ని మచ్చలు వేసినా ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ తీర్పిచ్చింది కదా, ఎవరికి ఏందనేది సమాధానం ఇచ్చింది కదా. మరి ఎట్లా ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని జనాలు బాగా ఓటేసిర్రు, బాగా వేసిర్రు, మామూలుగా కాదు. 1000-2000 కాదు, 25,000 మెజార్టీ. మరి ఎట్లా రేపు ఎలాగ మీ అత్త అంటుంది ఏమో రాసుకొచ్చుకున్నట్టు, ఏం రాసుకొచ్చుకురు కాపీలా? సమస్యలా ఒక్కొక్కళ్ళ రోడ్లు చక్కగా లేవు, నాలాలు మంచిగా లేవు, డబుల్ బెడ్రూమ్ల గురించి అవన్నీ మేము ఖచ్చితంగా వాళ్ళకి చేసి పెడతామని వాళ్ళకి మా హామీ ఇచ్చి, నేను పోయిన చోట నేను, మా ఆయన పోయిన చోట మా ఆయన హామీ ఇచ్చి వచ్చిండు, అవి నెరవేరుస్తాం అందరికి. అమ్మా చూసిన ఆరులో నీ దండం పెడితే పూస ఉంచినట్టుగా తోసిపోకుండా కాగితం రాసుకొని వచ్చిందట వర్షమ్మ. ఇక రేపటి అన్నమాట ప్రకారం నిలబెట్టుకుంటాం. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మాకు దారి తొద ఉంచుకుంటూ ఉంటుంది, అంతేనా? అంతే. మరి ఇలా జూబ్లీ హిల్స్ కొన్నంత పండుగ అవుతుంది, ఎటువంటి సంగతి ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. 40 ఏళ్ళ కష్టం ఈరోజు విజయం సాధించడం చాలా బాగుంది. మరి వాళ్ళకేం చెప్తున్నావు? బీఆర్ఎస్ వాళ్ళు అన్ని ఏదేదో కచ్చపచ్చ మాటలు మాట్లాడి విమర్శించిన వాళ్ళ విజ్ఞప్తికి మేము వదిలేస్తాము, ఎవరికి ఏం చెప్పాం మేము. ఈరోజు ప్రజలు చెప్పినారు కదా తీర్పు, ఇక వాళ్ళకే వదిలేస్తాం మేము అన్ని. వాస్తవానికి ఏమంటారు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ 40 ఏళ్ళ సంది కళ్ళల్లో ఆనందం పొంగి పొర్లుతుందిన్నా, మత్తడి దొరికినట్టుగా చెరువులకు వెళ్ళి మత్తడి దొరికినట్టుగా ఆనందం పొంగి పొరుతుంది నోటులు పొంగి పొర్లుతుంది కదా. మచ్చలేని మనిషి పైన మచ్చ పెట్టి రౌడీ 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 అంటే ఎవరికైనా పొంగి పొర్లుతుంది కదా. ఆ మచ్చ తీసేసారు ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ. కానీ ఇది యథార్థం, లోక యథార్థం. ఇది నిజంగా కూడా ఇవాళ ఎన్ని కచ్చపేస మాటలు వచ్చినాయి. అవి మనం ఇక్కడ కోయాలు కావు, ఎక్కడెక్కడి కోయాలు వచ్చి ఇక్కడ తికాయని వచ్చి లేదోటి ఈ మచ్చలు పెడితే జనాలే వాళ్ళ కర్రు కాచి ఎర్రగా వాత పెడితే అంతేనా? అంతే, వాత పెట్టినట్టు అయ్యింది కదా ఇప్పుడు. ఇవాళ మరి కంటిన్యూ అంటారా? వంట కదా మరి. ఇవాళ ఊపిరి పీల్చుకుంటుంది. ఇవాళ వాళ్ళ అత్త కస్తూరమ్మ ఇవాళ కంటిన్యూ నిద్రపోతుంది, వాళ్ళ మా చిన్న శ్రీశైలం యాదవ్ కంటిన్యూ నిద్రపోతుంది. వాళ్ళ ఇల్లుగాళ్ళు అయినా కూడా పాపం తిరిగి కంటిన్యూ పండుకుంటున్నాము, పని చేస్తున్నాము. మాకు ఆల్రెడీ తెలుసు మేము విజయం సాధిస్తాం. ఎందుకంటే మేము పోయినప్పుడే ఇంటింటికి స్వాగతాలు మంగళారతులు పట్టినప్పుడే మేము విజయం సాధిస్తామని మాకు ఆ నమ్మకం ఉండే. వాళ్ళకు జనం ఏమంటారు అంటే నామినేషన్ చేసినాడే నవీన్ యాదవ్ గెలిపోయింది అని జనం అంటారు. ఇక వీళ్ళకు ఇల్లు తిరుగుతుంటే వాళ్ళు మంగళారతి బట్టి వాళ్ళు ఎదుర్కొంటుంటే ఆహా ఎంత రాన సక్కని తొగ దొరుకుతుంది ఎవరని వాళ్ళు అనుకోరు. రాకపోవడం మా కోసం సేవ చేసిన అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. మాతో ప్రచారంలో తిరిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అమ్మని దండం పెట్టి. ఎందుకంటే పాపం ఊర్ల పుంటలు కూడా కొంతమంది వచ్చారు, ఇవాళ చుట్టాలు పక్కాలు, ఇవాళ అభిమానులు కూడా ఇంకో ముసలి మీద జరగనట్టు చిన్న శ్రీశైలం అభిమానులు కూడా వాళ్ళు ఏడ తింటురో ఏడ పడుతురో కానీ పొద్దున్నేసే జూబ్లీ హిల్స్ ఉన్నాయి. ఏం పిల్లగా ఏమైనా పిల్ల అయితే కార్పొరేటర్లకి, చైర్మన్లకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, మళ్ళీ మా సీఎం రేవంత్ రెడ్డి అన్నకి పెద్ద పెద్ద థ్యాంక్స్ మాకు అవకాశం ఇచ్చినందుకు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. మా కోసం వచ్చి ఇక్కడ అందరు కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇక ఇది కథ. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ తోటి మా కుటుంబానికి అనుబంధం ఇంకింత బలంగా బిర్రుగయింది. రేపు మేము అన్న పనులు ఎవరెవరికి ఏ తకిలి ఉందో ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇవాళ నవీన్ యాదవ్ గెలుపు పండుగలో ఎంతోమంది పాత్ర ఉన్నది.
ఎంతో మంది భాగస్వాములు అయ్యారు. వాళ్ళకు కూడా మానక మరవక ధన్యవాదాలు చెప్పుకుంటుంది వర్ష యాదవ్. చెప్పినగా మరి నీ పాలన ఏమంటుంది, ఏం కథ?